ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమెరికాలోని ఎంసీ కినీ సిటీలో గ్రాండ్ పిరమిడ్ మాస్టర్లతో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓ ఆనంద్ కుమార్ ఇంటర్వ్యూలు. నెల్లూరు జిల్లా వింజమూరులో మహాకరుణ మహా శాకాహార ర్యాలీ, ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. చిత్తూరు జిల్లా వికోట మండలంలో అద్భుతంగా ధ్యాన ప్రచార యజ్ఞ కార్యక్రమం. మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్ లో ధ్యానం శాకాహార ప్రచార కార్యక్రమాలు. ఒడిశా రాష్ట్రం రాయగఢ్ లో అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళితే, అమెరికా టెక్సాస్ రాష్ట్రం ఎంసీ కినీ సిటీలో అరుణా సాదరం నివాసంలో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓ ఆనంద్ కుమార్ గ్రాండ్ మాస్టర్లతో ఇంటర్వ్యూలను అద్భుతంగా నిర్వహించారు. ధ్యాన జగత్ ప్రచారంలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓ ఆనంద్ కుమార్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఎంసీ కినీ సిటీలో పలువురు గ్రాండ్ మాస్టర్లతో ఇంటర్వ్యూలను అద్భుతంగా నిర్వహించారు. ధ్యానానికి సంబంధించి పలు విషయాలపై ఇంటర్వ్యూ ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. ఒడిశా రాష్ట్రం రాయగఢలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో మణిద్వీప మహిళా సంఘం నిర్వహణలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. మణిద్వీప మహిళా సంఘం సభ్యులు దీప, సుజాత, సుభాషిణిల ఆహ్వానం మేరకు జ్ఞానదాతగా పిరమిడ్ మాస్టర్ ఐవీఎస్ పవన్ కుమార్ నెల్లూరు నుంచి విచ్చేసి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, అలాగే శాకాహారం, గురువుల విశిష్టతల గురించి ధ్యానులకు ఎంతో చక్కగా వివరించి జ్ఞానబోధ చేశారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సహాయ సహకారాలు అందించిన మణిద్వీప మహిళా సంఘం అధ్యక్షురాలు సృజనకు కృతజ్ఞతలు తెలియజేశారు పిరమిడ్ మాస్టర్స్. హలో గాయ్స్, దిస్ ఈస్ మౌని. మన రాయగఢలో మణిద్వీప మహిళా సంఘం వాళ్ళు ఒక మంచి అద్భుతమైన ధ్యానం గురించి అందరికీ తెలియాలనే ఉత్సాహంతో మన శ్రీ ఐవీఎస్ పవన్ కుమార్ గారిని నెల్లూరు నుండి రప్పించారండి. నువ్వు శరీరాన్ని ఎంత గెలిచినా యోగాతో ధ్యానం చేయకపోతే వేస్ట్. నీ యొక్క సైకాని ఆలోచన ద్వారా నీ శరీరం అనారోగ్యం పడుతుంది. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ గౌరీశంకర్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. రామాయణం, మహాభారతం ఇతిహాసాల ద్వారా ధ్యానులందరికీ అర్థమయ్యే విధంగా జ్ఞానబోధ చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. రాజులు కానీ రాణులు కానీ ఈ పరిచారకులు తల ఎత్తుకొని ఉండకూడదు అనమాట. ఆమె తల్లి వచ్చే ఆమె మీకు భోజనం మీకు ఈ సర్ది పెట్టడంలో అంటే మీరు చాలా గలీజ్గా ఉన్నారు కదా, నేను ఈ రూము ఈ గది అంతా క్లీన్ చేస్తాను అన్నా కానీ ఆమె ఒప్పుకోదంట. ఆమె గట్టిగా వస్తుంది, ఎవరు నువ్వు అని అడుగుతుందంట చాలా భీకరమైన గొంతుతో. అంతే, ఇంకా ఆమెకు ఆ భావం నుంచి ఇంకా వెళ్ళలేదు. ఆమె ఎవరు నువ్వు అని అంటుందంట. దినము కొంచెం చూసిన తర్వాత దినము భోజనం తెచ్చేది నువ్వేనా అని అడుగుతుందంట. ఆయన ఊను అంటుందంట. ఆయన ఊను అనిన తర్వాత ఎవరు నువ్వు అంటుంది. కొత్తగా ఏర్పాటు చేసిన పరిచారకర్త వాళ్ళు అంట. లేదనమాట. కొంచెం గమనించి, నువ్వు మిథిలా నుంచి సీతతో పాటు వచ్చిన పరిచారకులు వాళ్ళు కాదు కదా నువ్వు అంటే ఊను అంటుంది. నీకు ఇక్కడే పని ఉంది నీకు అంటే ఆమె అప్పుడు చెప్తుందంట. ఆమె మళ్ళా అంటుందంట, ఎవరు కైకేయి, నేను ఏం పని చేసినా తెలుసు కదా, మీ రాణిని నేను ఈ రాజ్యంలో నుంచి వెళ్ళగొట్టిన దాన్ని నువ్వు మళ్ళా నా దగ్గరికి వచ్చినావు, నీకేం భయం భక్తి లేదా అని అడుగుతుందంట అండి ఆమెను. అంటే ఆమెను కూడా దండిస్తాను. ఆమె సేవ చేయడానికి వచ్చినటువంటి ఆమెను కూడా ఆమెను దండిస్తుంది భయంకరంగా. ఆమెను అరుపు అంటే ఆమె సేవ చేస్తాను, నీ యొక్క క్లీన్ చేస్తాను, బట్టలని స్నానం చేయడానికి కూడా నేను సహకరిస్తాను అంటే ఆమె ఏది ఒప్పుకోదు అనమాట. మరి ఎందుకు వచ్చినావు నువ్వు అంటే ఆమె చెప్తుంది సైలెంట్గా, నన్ను మిమ్మల్ని చూసుకోవడానికి మాత ఏర్పాటు చేసిందమ్మా అని
అని చెప్తుందంట. ఆయన అది వింటానే బోరమని ఏడ్చేస్తుందంట. ఎవరు? కైకేయి. అనంతపూర్ జిల్లా పూలకుంట గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయాల్లో భగవద్గీత ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 6వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ జిటి వెంకటేష్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. భగవద్గీతలోని శ్లోకాల ద్వారా అందరికీ అర్థమయ్యే విధంగా జ్ఞానాన్ని అందించారు. వెంటనే అడవి ప్రాంతం కాబట్టి ఎక్కడి నుంచి పులి వచ్చేసి ఆ మంత్రాలు చదివి పూజ చేసేవాడిని శుభ్రంగా చంపి తినేసింది. ఈ తినేదాన్ని ఈ మంత్రాలు చదివి దీన్నంతా కూడా చెట్టు మీద పైన ఉంటే ఒకడు చూస్తూ ఉన్నాడు. వాడు ఎందుకు వచ్చి చెట్టు పైకి ఎక్కినాడు. వీడు వచ్చి అక్కడక్కడనే పూలు తేవడము, రకరకాల పూలు అక్కడ పక్కన పెట్టుకోవడము, ఏవేవో మంత్రాలు జరగడము, చదవడము, కాళికామాత పైన ఎన్నో రకాల పూజలు చేయడము, అన్ని చేయడము. ఆ పూలు వేయడం మాత్రమే మిగిలిన సందర్భంలో ఆ పులి రావడము, ఈయన్ని చంపడము, శుభ్రంగా పులి వాడిని తినేయడము, వెళ్ళిపోవడం చూసినాడు. చూసి వాడు నిదానంగా రొంచపోయిన తర్వాత కిందికి దిగి వచ్చినాడు. కిందికి దిగి వచ్చి వాడు ఏం చేసినాడంటే ఎట్లా పూజ జరిగింది, మంత్రాలు చదివినాడు, ఈ పూలు వేస్తే బాగుంటుంది చెప్పి ఆ పూలు తీసి అట్లా విగ్రహం చేసినాడు. తల్లి ప్రత్యక్షమైంది. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మహాకరుణ శాకాహార ర్యాలీ, ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పోలయ్య పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించడం జరిగింది. భగవంతుని తెలుసుకునే వాయు మార్గమే ధ్యానమని, అందరూ ధ్యానాన్ని సాధన చేసి ఆధ్యాత్మికంగా వేగవంతంగా ఎదగాలని సూచించారు. సత్యమైన ధ్యానంను ఆచరించినప్పుడే ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవించవచ్చునని తెలియజేశారు. అంతకుముందు వింజమూరులో శాకాహార ర్యాలీ నిర్వహించారు. శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే కరపత్రాలను పంచుతూ సీతారామ తోట, చెన్నకేశవ స్వామి దేవస్థానం, పిరమిడ్ బజారుల మీదుగా మహాకరుణ శాకాహార ర్యాలీని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. అనంతరం ధ్యాన కుటుంబం వెంకటరెడ్డి, సీతమ్మ దంపతులు ధ్యానులకు చక్కటి ధ్యాన ప్రసాదాన్ని అందించారు. హిందూ తత్వంలో ఉన్నప్పుడు, మహారాష్ట్రన్నప్పుడు, భగవతుని నమ్ముకున్నప్పుడు వస్తున్న జబ్బు 3 సంవత్సరాలు క్రైస్తవ మతస్థులకు జబ్బు రాలేదు. అది మీరు 3 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు ఒకసారి రాలేదు కదా. అబ్బా మళ్ళీ మాస్టర్ పోలయ్య గారు అద్భుతంగా అసలు తీసి చూసాడు నేను అన్నాను. వనపర్తి జిల్లా చెన్నూరు గ్రామంలోని మాస్టర్లు బుచ్చమ్మ, దేవేంద్ర గౌడ్ నివాసంలో మౌన ధ్యాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిలు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఖచ్చితంగా మన సాధన కాడికి వాళ్ళు ఎంత గ్రామ పంచాయతీలు ఇచ్చినా కూడా మనం బంచికి తీసుకొని దాన్ని నిజానంగా ఒక పిరమిడ్, ఒక ఊరికి, ఒక గ్రామానికి, పల్లెకు, ప్రతి ఊళ్ళో పిరమిడ్ ఉండాలి. నేను దానికోసమే ప్రతి ఊరు తిరుగుతున్నా. ఇప్పటికి 12 పిరమిడ్లు కట్టించిన. ప్రతి ఊళ్ళో పిరమిడ్. మన గురువు గారు చెప్పిండు, ప్రతి ఊళ్ళో బాబా పిరమిడ్ ఉండాలి, మీరు తిరగాలి అంటే. మనము ఎందుకోసం అంటే ఈ పెద్ద మనకు మాస్టర్స్ ఉన్నారు, మనకు బలం ఉంటుంది. మీరు మనం ప్రతి వారం పెడుతుంటే ప్రతిరోజు ఎప్పటికైనా కూడా ఈ ధ్యానం ఉండవు. సాయంత్రం పూట ఇలా ఒకసారి వచ్చి సజ్జన సాంగత్యం మంచి ధ్యానం చేస్తుంటే ఊరికి అనేది నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది అన్నమాట. ప్రకాశం జిల్లా ఒంగోలులోని చీమకుర్తి నాగేశ్వర స్వామి దేవాలయంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన, జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నన్నూరి శ్రీనివాసరావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఏమి తెలుసుకోలేకపోయినా ఈసారి వెళ్ళి కొంతైనా తెలుసుకోవాలని చెప్పి ఒక ప్లాన్ చేసుకొని కొన్ని విషయాలు పొందాలని చెప్పి కిందకు వస్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత ఇంతకుముందు వెళ్ళిన గది కాకుండా ఇంకో గదిలోకి వెళ్తారు. 2వ గది. ఆ 2వ గది పేరే స్వాధిష్టాన గది. ఇక్కడ బాలాత్మ స్థితిలో ఉంటారు. వీళ్ళు కొంచెం కట్టన చేస్తున్నారు, శైశవాత్మ కట్టన చేస్తున్నారు. అందరు హిందువులను పుడితే అందరూ గురికి వెళ్ళనంటారు, ముస్లింలను పుడితే మసీదుకి వెళ్ళనంటారు, క్రిస్టియన్లను పుడితే చర్చికి వెళ్ళనంటారు. వీళ్ళు వాళ్ళ మీద కట్టన చేస్తారు. అంతవరకు ప్రకాశం జిల్లా కంభంలోని శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరంలో
పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో వన్డే వర్క్ షాప్ ను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ వన్డే వర్క్ షాప్ లో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కొండూరి శ్రీకాంత్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం ధ్యానులకు ధ్యాన ప్రసాదం అందించారు పిరమిడ్ మాస్టర్స్. ఇక ఈ కార్యక్రమంలో 40 మందికి పైగా ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు. నిజామాబాద్ జిల్లా నాగంపేటలో అక్టోబర్ 3న గురువారం రోజు శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో అమావాస్య ధ్యానం నిర్వహిస్తున్నట్లు ధ్యాన మందిర నిర్మాణకర్తలు, ధ్యాన దంపతులు మమతా శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, జ్ఞానదాతగా హైదరాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ మొగిలి పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ధ్యానులకు, మాస్టర్లకు ధ్యానామృతం అందించబడినని, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. చిత్తూరు జిల్లాలోని వికోట మండలంతో పాటు పలు గ్రామాల్లో పిఎస్ఎస్ఎం బైరెడ్డిపల్లి, కుప్పాలపల్లి ధ్యాన ఆశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో ధ్యాన ప్రచార యజ్ఞం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. 1116 గ్రామాల్లో ధ్యాన ప్రచార యజ్ఞంలో భాగంగా ఆదివారం రోజు వికోట మండలం కొంగాటం, కొంగనపల్లి, పట్రపల్లి, కొండేపల్లి, శివకుప్పం గ్రామాలతో పాటు ఇతర పరిసర ప్రాంతాల్లో, గ్రామాల్లో ధ్యాన ప్రచారాన్ని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ సందర్భంగా నినాదాలు చేస్తూ శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే కరపత్రాలను పంచుతూ ఎంతో ఉత్సాహంగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ, రేవతి, నాగరాజు, రోహిణి, లక్ష్మి తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. జగత్ కి శాకాహార జగత్ కి పిరమిడ్ జగత్ కి మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్లో పిఎస్ఎస్ఎం మంచిర్యాల వారి ఆధ్వర్యంలో శాకాహార ధ్యాన ప్రచార కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా రామకృష్ణాపూర్ గ్రామంలో శాకాహార ధ్యాన ప్రచారాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ధ్యాన జగత్, శాకాహార జగత్, జై పత్రిజీ అంటూ నినాదాలు చేస్తూ ప్రజల్లో ధ్యానం, శాకాహార విశిష్టతల గురించి తెలియజేశారు. అలాగే అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మంచిర్యాలలో శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్స్. జై శాకార జగత్, జై పిరమిడ్ జగత్, జై శాకార జగత్, జై పత్రిజీ, జై ధ్యాన జగత్, జై పిరమిడ్ జగత్, జై శాకార జగత్. ఎవరికి లేదు, ఎవరికి లేదు, ఎవరికి లేదు. జై శాకార జగత్, జై పిరమిడ్ జగత్, జై పత్రిజీ, జై పత్రిజీ. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని నిజాంపేటలోని శ్రీకర ఐఐటి మెడికల్ కాలేజీలో, మెడికల్ అకాడమీలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు లక్ష్మీదేవి, సుబ్బారావులు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం మేడూరు గ్రామంలోని ఆంజనేయ స్వామి కళ్యాణ మండపంలో ఎన్టీఆర్ జిల్లా పిఎస్ఎస్ఎం కార్యవర్గ కమిటీ ఆధ్వర్యంలో స్పిరిచువల్ టాబ్లెట్స్ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా చండ్రుగూడెం పిరమిడ్ మాస్టర్ మల్లేశ్వరి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం మాస్టర్లు ముత్యాల వెంకటేశ్వరరావు, సీతామహాలక్ష్మి ధ్యానులకు అన్నప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమం కిరణ్ కుమారి, అనుమోలు, వరలక్ష్మి నేరేళ్ల, సతీష్ నిర్వహణలో అద్భుతంగా జరిగింది. బయట సమస్య వచ్చినా కానీ బయట నీ వల్లే జరిగింది,
ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళ వాళ్ళు ఆవిడ ఎదురొచ్చింది, అందుకే నాకు ఇలాగ యాక్సిడెంట్ అయిందనో ఇది జరిగిందనో ఏదో రకరకాలుగా మాట్లాడుతుంది. కానీ అది ఎవరి వల్ల జరగదు, మన లోపల మన గురించి జరిగింది, మన లోపల మనమే సృష్టించుకుంటున్నాం. అంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు. దీనిలో నేను జాగ్రత్తగా తెలుసుకున్నాను. అదే నేనే సృష్టించుకుంటా ఫస్ట్లో, తర్వాత అర్థమైంది ఇంకోబట్టి నేను ఆత్మజ్ఞానాన్ని చెప్పుకుంటూ రాగలను. లేకపోతే ఇంకొక భర్త పిల్లలు కాదు ఇవన్నీ ఉండేదాన్ని. జ్ఞానం అనేది నాకు తెలిసేదాన్ని. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పిరమిడ్ మాస్టర్ సుధా స్వగృహంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పాల్గొన్న పిరమిడ్ మాస్టర్ సుధా ధ్యానులకు ధ్యానం విశిష్టత, భగవద్గీత గురించి చక్కగా తెలియజేశారు. తల్లిదండ్రులు చిన్ననాటి నుంచే తమ పిల్లలకు ధ్యాన సాధన అలవర్చాలని, దీంతో పిల్లల్లో భక్తి భావన పెరిగి సన్మార్గం వైపు నడుస్తారని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అట్లా పెట్టుకోండి. 5 4 3 2 1 0. ఫస్ట్ మెల్లిగా చేతుల లోపలికే చూసుకోండి, చేతుల్లోనే చూసుకోండి. ఫస్ట్ మీ అరచేతుల్లో మీరు చూసుకోండి. కళ్ళు నిదానంగా తెరవండి విత్ స్మైలింగ్ ఫేస్. వండర్ఫుల్ మెడిటేషన్. మీ చేతులు చూసుకోండి, నన్ను కాదు. ఓకే, వెరీ గుడ్. అందరు కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. తిరుమలలోని శ్రీ వెంగమాంబ ధ్యానాలయం ఆవరణలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ధ్యాన విద్వన్మణి సుమతి, పిరమిడ్ మాస్టర్ గురువమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్స్. ధ్యానం చేయు పద్ధతి, ధ్యానంతో కలుగు ప్రయోజనాలు చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. హిమాలయాల్లో కూర్చొని గురువులందరూ లక్షల సంవత్సరాలుగా మనమంతా బాగుండడానికి ఈరోజు ఇక్కడ ధ్యానం జరుగుతుందంటే వాళ్ళంతా ఇచ్చిన అవకాశం ఇది. మానవ జాతికి 750 కోట్ల మంది మానవ జాతికి ఇచ్చిన గొప్ప వరం ధ్యానం అనే వరం. పైలోక వాసులు ఇచ్చిన వరం. హిమాలయాల్లో శరీరాలు పక్కన పెట్టి ఆహారాలు లేకుండా, నిద్రాహారాలు లేకుండా చేస్తున్న తపశ్శక్తి ఫలితం ఇది. ఎంత భాగ్యమో కదా. తిరుమల తిరుపతి నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ధ్యానాలయాలు రావాలి. గుడిలో బడిలో ధ్యానం జరగాలి. బడిలో పిల్లలకి చిన్న వయసు నుంచి ఆత్మశాస్త్రం రావాలి. ధ్యాన విద్య అందాలి. శాకాహారమే తినాలి బోధించాలి టీచర్లు. దేవాలయాల్లో ధ్యాన మందిరాలు వెలవాలి. పిరమిడ్ మాస్టర్స్ రెడీగా ఉన్నాం. పత్రిజీ శిష్యులు, పిరమిడ్ సొసైటీ బ్రహ్మశ్రీ సుభాస్పతి పత్రిజీ శిష్యులం మేము రెడీగా ఉన్నాం సేవ చేయడానికి. మంచి రోజులు వచ్చాయి నాన్న, అందరూ హాయిగా ఉండండి. నో టెన్షన్స్. అబ్జర్వ్ ద బ్రీత్. శ్వాస మీద ధ్యాస, అన్నీ సెటిల్ అవుతుంది బంగారు. ధ్యానం అంటే చక్కగా సహజంగా జరిగే ఆ శ్వాసను ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడి ఉండడం. కృష్ణుడు యోగం అన్నారు. మనలోని దైవమే సర్వంలో ఉంది. నో టెన్షన్ పడకండి. పీల్చి వదలాల్సిన పని లేదు. జరుగుతున్న దాన్ని అబ్జర్వ్ చేస్తే చాలు బంగారులు. అందరు గురువులు చెప్పినది ఆధ్యాత్మిక శాస్త్రము ఒక్కటే, వేరుగా ఉండవు. గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వనజ, శ్రీనివాసరావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళు సరిగా లేరని అంటామా అనమా? అస్సలు మాట్లాడకపోతే సమస్యనే కాదా? ఎక్కువ మాట్లాడినా సరికాదు అంటున్నాం, మాట్లాడకపోయినా సరికాదు అంటున్నాం. మరి ఏది సరి అయినది? సమయానుకూలంగా మాట్లాడితే అంటే బ్యాలెన్స్లో ఉండాలి.
ఎప్పుడు అవసరమో అప్పుడు మాట్లాడాలి, ఎంత అవసరమో అంత మాట్లాడాలి. అతిగా మాట్లాడే వాళ్ళు మాట్లాడడం తగ్గించుకోవాలి, అస్సలు మాట్లాడిన వాళ్ళు అవసరమైనంత మాట్లాడడం పెంచుకోవాలి. కానీ మనం ఏం చేసాం, ఇది కరెక్ట్ కాదంటున్నాం, అది కరెక్ట్ కాదు. ఇదే మన లోపల ఒక గందరగోళం సృష్టిస్తుంది. కర్తాల్లోని మహేశ్వర మహాపిరమిడ్ పత్రిజీ శక్తిస్థల్ వద్ద డిసెంబర్ 21 నుంచి నిర్వహిస్తున్న పత్రిజీ ధ్యాన మహాయాగానికి రావాలని గుంటూరులో ప్రచారం నిర్వహించారు కర్తాల్ పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు. గుంటూరు పట్టణానికి కర్తాల్ పిరమిడ్ ట్రస్ట్ సభ్యులైన సురేష్, ఉయ్యూరు శివ, మల్లేశ్వరి, ఆకురాతి శంకర్రావు విచ్చేసి కర్తాల్లో నిర్వహించనున్న పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మాస్టర్లందరికీ అన్నదాన చందా బుక్లను పంపిణీ చేసి ఆహ్వానాన్ని అందించారు. నిర్మల్ జిల్లా నిర్మల్లోని శ్రీ అభయాంజనేయ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నల్లా గంగారెడ్డి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర వర్మ, ట్రెజరర్ శ్రీహరి, సెక్రటరీ మహేందర్ గౌడ్, మాస్టర్లు స్వప్న, సాయినాథ్ లతలు పాల్గొన్నారు. మనం ఇక్కడ డిసైడ్ చేసుకున్నప్పుడు అన్నం దొరకకున్నా సరే, ఇవి కూడా ఆకలైనా సరే బాధ తెలుసుకోవాలంటే వాళ్ళు ఎవ్వరేమన్నా అన్నని నేను బాధపడాలి, హ్యాపీగా నేను ఉంటానని చెప్పేసి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, మీరు హ్యాపీగా ఉంటారు. అంతేనా? అట్లా ఏం జరిగేది రోజు రోజు మనం ఏదైతుందో ప్రాక్టీస్ చేసి భూమి మీద ఆనందంగా ఉండగలుగుతాం. లేకపోతే నాకు ఇది లేదు. ఆదిలాబాద్ జిల్లాలోని గోటుకూరు గ్రామంలో ప్రతి శనివారం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో స్వాధ్యాయం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సునీత వెంకట్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ధ్యానం, శాకాహార విశిష్టతలు, భగవద్గీత సారం గురించి అద్భుతంగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం గ్రామస్తులకు పిరమిడ్ క్యాప్స్ ఉచితంగా అందించారు పిరమిడ్ మాస్టర్స్. ప్రకాశం జిల్లా కందుకూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో కందుకూరు పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సాయిలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు ప్రయోజనాలు చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.